లిమిటెడ్ షోస్, అలాగే నో ప్రీమియర్స్, మరేమో గేమ్ చేంజర్ సంక్రాంతికి, అలాగే సంక్రాంతికి వస్తున్నామని దగ్గుబాటి వెంకటేష్ గారు కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్ వేసుకుని బయలుదేరారు ఆంధ్రాకి. మా డాకు మహారాజ్ కూడా నేనేం తక్కువ అని చెప్పి ఆయన బయలుదేరారు. ఏంటి మరి వీళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేయబోతోంది ఏపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం? మీరు కూడా ఉన్నారు కదా కూటమిలో. అదే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ముఖ్య కథానాయకుల యొక్క చిత్రాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని వారాలుగా మనం అయితే దీని మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఆల్ బ్యాడ్ రీజన్స్ ఏదైతే ప్రాణం కోల్పోయారో అక్కడ దాని విషయం మీద చర్చ జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ ఓవరాల్ గా చూసుకుంటే అండి, అసలు సినిమా ఇండస్ట్రీ అన్నది సినిమా పరిశ్రమ టర్న్ ఓవర్ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ. నాకు తెలిసి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 3,000 కోట్లు 4,000 కోట్లు అయ్యుండొచ్చు. అంతకు మంది పెద్దగా ఉండకపోవచ్చు. దానిలో వర్క్ చేసేది కూడా ఎంతమంది ఉంటారు. వెరాజ్ మనం ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే హైదరాబాద్ లోనే లక్షలాది మంది పనిచేస్తుంటారు. దాని టర్న్ ఓవర్ 1,00,000 కోట్లు. హైదరాబాద్ తెలంగాణలో చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ చూసుకుంటే 1,00,000 కోట్లు పైచీలిపోతుంది టర్న్ ఓవర్. దాని మీద అసలు ఈ ఇండస్ట్రీ ఏ పార్టీది? అది అసలు మాత్రం 2% 3% కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే వెండి తెర మీద ఉంటారు కాబట్టి, వెండి తెర జిలుగులు కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువగా అంటే ఆ పరిశ్రమ గురించి మనం ప్రజలు ఆసక్తిగా చూస్తారు కాబట్టి చర్చిస్తున్నాం. కానీ సో దానికన్నా పెద్ద పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ సెక్టర్ కానీ అన్ని ఉన్నాయి. ఓకే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల స్పందించారు చిట్చాట్ లో. ఓకే, అన్ని అందరి వైపులు తప్పులు ఉన్నాయి, కాకపోతే మొత్తం అంతా నెపాన్ని అంతా అల్లు అర్జున్ మీద నెట్టేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే వారి టీం కూడా బాధ్యతాయుతంగా స్పందించవలసిన అవసరం ఉంది. అలాగా ఆ విషయంలో కూడా వారు అభిప్రాయాలు వెలుబుచ్చారు. అయితే ప్రధానంగా బాటిల్ నెక్ ఎక్కడ ఉంటుందంటే ఈ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడం గురించి బాటిల్ నెక్. మొన్న కూడా తెలంగాణలో హడావుడిగా కూర్చున్న దానికి ముఖ్య కారణం ఇదే. బెనిఫిట్ షోలకి 300 టికెట్ 3,000 రూపాయలకి ఇవ్వాలి అంటే కథలు ఇచ్చారు కాబట్టి, అల్లు అర్జున్ గారి సినిమాకి ఇచ్చారు, పుష్ప 2కి ఇచ్చారు కాబట్టి. సో ఇకపై దసరాకి సంక్రాంతికి వచ్చేటువంటి చిత్రాలు 2-3 చిత్రాలు, ఇగో దిల్ రాజు గారి చిత్రాలు కావటం, ఆయన ప్రొడ్యూసర్ కావటం, సో దాని మీద హడావుడిగా వెళ్ళినంత మాత్రాన విధం తగిన ఫలితం చెడిందని ఇంత చేసినా ఉపయోగం లేదు. దాని మీద అంటే ఆ మీటింగ్ ప్రీ కండిషనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రీ కండిషనే అది మినహా అన్ని మాట్లాడుకుందామని. అది మీద దానికోసం వాళ్ళు వచ్చారు పరిగెత్తుకుంటా. లేకపోతే ఏముంటుంది, హడావుడిగా మాట్లాడాల్సింది ఏముంటది? హడావుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లేదు సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మేము బోర్డర్ లో కూడా పాకిస్తాన్ తో కూడా పోరాడిన యోధులు అండి, లేకపోతే 10 టన్నులు ఎత్తే సూర్యులు అంటే చెప్పాల్సింది ఏముంటది? ఆయన రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ పరిశ్రమ మీద ఏ అభిప్రాయం ఉందో ఆయన కొండ బదులు చెప్పాడు, ఢిల్లీలో చెప్పాడు, గల్లీలో చెప్పాడు. ఆయన అభిప్రాయం ఉంది, ఇంకేముంటది మార్చుకుంటాకి. సో వాళ్ళకైతే ఇండస్ట్రీ అది ఒక్కతనం దొరకలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు అన్న విషయాలు ఏదైతే బయటకు నేనైతే వినలేదు. కొన్ని ఆయన చిట్ చాట్ లో మాట్లాడారండి. చిట్ చాట్ లో మాట్లాడుతూ అది ఇప్పుడు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమా అనే విషయం ధ్వనించేలాగా మాట్లాడారు ఆయన. అంటే డౌన్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు ఫర్ సమ్ రీజన్స్ అయి ఉండొచ్చు. అదే అండి, ఏదైతే కొన్ని మాధ్యమాల్లో బయటకు వచ్చిందో అది వాళ్ళ దినపత్రికలు కూడా నాకు ఎక్కడ కనపడలేదు. బట్ ఏదేమైనా సరే నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఇండస్ట్రీ యొక్క పరిధి, బిజినెస్ పరిధి పెరిగింది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేవలం తెలుగుకే పరిమితం కావట్లేదు. అటు కన్నడలో ఉంది, కర్ణాటకలో తమిళనాడులో చేస్తున్నారు, కేరళలో ఉంది, అలాగే హిందీలో రిలీజ్ చేస్తున్నారు, అలాగే పాన్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే శాటిలైట్ హక్కులు ఉన్నాయి. సో ఇలాగా వాళ్ళ బిజినెస్ పరిధి, ఆ బిజినెస్ పరిధి నిలివి ఒక 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ, 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ పోల్చుకుంటే బాగా పెరిగింది. బాగా పెరిగినప్పుడు గతంలో ఎలా ఉండేదంటే బెనిఫిట్ షోలు, ఒకే టికెట్ రేట్లు, దీని మీద ఆదాయం మీద ఆధారపడి కొంతవరకు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. చాలా బెనిఫిట్ షోలే, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బెనిఫిట్ షోలే ఆడటం మానేయాలి ఇండస్ట్రీ. అలాగే తొలి వారము టికెట్ రేట్లు పెంచేసే సంస్కృతి కూడా మానేయాలి. ఇది మానేస్తేనే ఆ సినిమా ఒక 50 రోజులు
శత జయంతోత్సవాల్లో లేదా అర్ధ శత జయంతోత్సవాల్లో జరుపుకుంటారు. ఆ థియేటర్లో కూడా అందరికీ పని ఉంటుంది. సైకిల్ స్టాండ్ నుంచి అక్కడ క్యాంటీన్ వాడికి నుంచి లేకపోతే అమ్మేవాడికి నుంచి లేకపోతే వాళ్ళకి తీసుకెళ్లి ఆటో వాళ్ళ నుంచి అందరికీ పని ఉంటుంది. అంతేగాని నేను వారం రోజుల్లోనే మొత్తం కుమ్మేస్తాను, వారం తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాను, ఆ థియేటర్లని కళ్యాణ మండపాలు చేస్తాను, ఆ థియేటర్లని ఒక 4 నలుగురు చేతుల్లోనే పెట్టుకుంటాను, వాళ్ళు వైబుల్ కాకుండా వాళ్ళు బిజినెస్ చేయలేక ఆ నలుగురు గుప్పెట్లోకి వెళ్ళిపోయి మొత్తం బిజినెస్ అంతా చేస్తానంటే ఈ బిజినెస్ మోడల్ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు చూస్తుంది, ఈ బిజినెస్ మోడల్ ఇది. బెనిఫిట్ షో టికెట్లు 220 రూపాయల టికెట్ ని 1000 రూపాయలు చేసుకోవాలి, లేకపోతే 120 రూపాయల ఇది ఇచ్చి ఒక జీవో ఇచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక ధర నిర్దేశించినటువంటి దాన్ని 120 రూపాయల టికెట్ ని 500 రూపాయల టికెట్ వరకు 10 రోజుల వరకు అమ్ముకుంటాను. ఏంటి బిజినెస్ మోడల్ ఉందో దీనికి స్వస్తి పలికి మీకు బిజినెస్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అలాగే శాటిలైట్లు ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగింది కాబట్టి ఆ ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి 1000 కోట్లు 1500 కోట్లు లేకపోతే 200 కోట్లు 300 కోట్లు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆయా ఆదాయ మార్గాలు చూసుకుంటా ఉండి దీని మీద బెనిఫిట్ షోల మీద లేదా టికెట్ ధర పెంచి సామాన్యుని దోపిడీ చేసే విధానానికి వారు స్వచ్ఛందంగా ఫస్ట్ పలికితే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇండస్ట్రీ మీద ఏం మాట్లాడారు వైజాగ్ గురించి అదొకసారి చూద్దామండి. అండ్ స్లోలీ మీరు కూడా షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర, అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా, సో మేక్ ఇట్ ఈవెన్ మోర్ బిగ్గర్ హబ్. ఆంధ్ర కాంట్రిబ్యూట్ సో మచ్ ఆల్సో. ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ Teluguans తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణ కాంట్రిబ్యూట్స్ only 35-40% to the revenue to your film industry, whereas Andhra contributes in population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. థియేటర్లు కూడా మనీ ఎక్కువ. సో ఇన్ఫ్యాక్ట్ బాగుంటుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎన్వైరన్మెంట్ కూడా ఇప్పుడు అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ వీళ్ళకి గిఫ్ట్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ ఇన్ సెపరేట్ ఆంధ్రప్రదేశ్. రైట్. కృష్ణాంజనేయులు ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్ గా చెప్పారు, స్థలాలు ఇస్తాను, ఇండస్ట్రీ జూబ్లీ హిల్స్ మాదిరి ఇక్కడ కూడా వైజాగ్ లో డెవలప్ కావాలి అని. ఆయన ఆకాంక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేకపోతే డౌన్ ప్లే నిన్న చిట్ చాట్ లో డౌన్ ప్లే చేసినట్టు మాట్లాడారు అని బయటకు వచ్చిన కథనాలు. వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు ప్రారంభమైంది అంటే రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఈ చర్చ ఎందుకు ప్రారంభమైందంటే మొన్న సంజయ్ థియేటర్ గొడవ, అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వ్యవహారం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అదే విధంగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, మీరెవరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకోండి, అంతేగాని మీ ఇష్టమైనట్టు చేస్తే మీ సినిమాలు ఆడనేమో అవి అని కూడా చెప్పారు. వాళ్ళు మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల ఈ ప్రస్తావన కూడా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఈ నేపథ్యంలో మరి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఎవరైతే హీరోలు కానీ నిర్మాతలు కానీ మిగతా వాళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తే మంచిది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళ శిష్యుడు అక్కడ రేవంత్ రెడ్డి, ఆయన అక్కడ ముఖ్యమంత్రి. 2 రాష్ట్రాలు వేరు. 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు వచ్చిన ట్యాక్సులు కడతారుగా, ఎంత టర్న్ ఓవర్ ఎంత అనేటువంటి సంగతి పక్కన పెడితే వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు అక్కడ ట్యాక్సులు కడుతున్నారు కదా. ఇప్పుడు మనం 60% జనాభా ఉన్నప్పుడు తెలంగాణతో పోల్చినప్పుడు తెలుగు సినిమాకి సంబంధించిన మనం సినిమా చూసే వాళ్ళ సంఖ్య కూడా మందే ఎక్కువగా వాస్తవంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఆంధ్రాకి వచ్చింది అనుకోండి సినిమా పరిశ్రమ, ఎంతో కొంత ఉపయోగం అవుతుంది కదా. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఒక చర్చ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మొదటిసారి మొదలు పెట్టాడు, మీరు ఇక్కడికి రండి ఆంధ్రాకి, మీరు వస్తే విశాఖపట్నం వస్తే, అప్పుడు ఆ సందర్భోచితంగా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ సినిమా పరిశ్రమ వాళ్ళందరినీ కూడా మీరు వస్తే మీకు కావాల్సినటువంటి స్టూడియోలకు కానీ లేకపోతే మీకు ఇళ్ల స్థలాలు కానీ లేదా మీ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ మీకు వెసులుబాటు ఇస్తాను అని కానీ ఆయన ఒక ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయినట్టేం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో అది కూడా భాగం. దానికి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు ముందుకు రావట్లేదు అని అంటే
ఈ విషయంలో మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆయన వచ్చుకుంటాడేమో, తెలంగాణ నుంచి ఇక్కడ మీరు అందరూ వచ్చేసేయండి అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కదా అని. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వాళ్ళది కదా, మీకు రాజకీయంగా ఉంటే సంబంధాలు ఉంటే ఉండొచ్చు, రాష్ట్ర అభివృద్ధి కదా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సినటువంటి అంశం అది. ఇప్పుడు ఎవరైనా ఇష్టం ఉండి వచ్చే వాళ్ళు ఉంటే, హైదరాబాద్ వంటి నగరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు, మరి ఇప్పుడు తయారు కావాలి. ఇప్పుడు స్థలాలు వ్యవహారం ఇవన్నీ స్టూడియోస్ కావాల్సినటువంటి వెసులుబాటు అయితే విశాఖపట్నం ఏరియాలో అలాంటి వాతావరణం ఉంది. అయితే సినిమా షూటింగ్లకు సంబంధించి ఏ కోనసీమో లేకపోతే తీర ప్రాంతం ఇలాంటివి అని మనం అనుకుంటున్నాం, కానీ షూటింగ్లు అనేవి ఇప్పుడు కూడా ఈ స్థానికంగా జరిగేటువంటి పరిస్థితులు లేవండి. ఎక్కడెక్కడో షూటింగ్ల వ్యవహారం కూడా ఇతర దేశాల వరకు వెళ్లి షూటింగ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, సినిమా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయినటువంటి నేపథ్యంలో. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే మంచిది, దానికోసం చొరవ తీసుకుంటే కూడా మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నాడు, ఎందుకు ఆ చొరవ తీసుకోవట్లేదు అనేటువంటిది మాత్రం అది ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇష్యూలో గానీ అల్లు అర్జున్ ఇష్యూలో గానీ చంద్రబాబు నాయుడు తడబాటు అయితే కనపడింది. ఎందుకు అని అంటే ఒకవైపున అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని ఓదార్చి ధైర్యంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు పోలు చేశాడు. పోలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ అల్లు అర్జున్ మీద కానీ ఆ ఘటన మీద అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒకటే రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో పడ్డాడు చంద్రబాబు నాయుడు అని నేను అనుకుంటున్నాను. మరి ఏం చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎటు తీసుకోవాలి అనేటువంటి దాని మీద అంటే ఇప్పుడు ఎటువైపు అంటే రేవంత్ రెడ్డి వైపు అల్లు అర్జున్ వైపు అన్నట్లుంది అక్కడ సినిమాపై సంబంధించినటువంటి వ్యవహారం. అంటే అటు ఇటు రెండు పక్కన విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన సినిమా వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి ముఖ్యమంత్రి దగ్గర కంటే ఆయన అందుకు రావటం కోసమే పిలిపించుకోవటం కోసమే ఆయన నాది ఆధిపత్యము, నేను ప్రభుత్వం ఉన్నాము, మేము చెప్పినట్టు మీరు వినాలి సినిమా పరిశ్రమ అని ఒక రకమైనటువంటి బెదిరింపు కోసం చేసినటువంటి కార్యక్రమం. వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, అందరూ వెళ్ళారంటే కొంతమంది వెళ్ళారు, పెద్ద పెద్ద హీరోలు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఆల్రెడీ మీకు బెనిఫిట్ షోలకు ఇవ్వము, అదేవిధంగా టికెట్ రేటు పెంచము అని మాట్లాడాడు. కానీ ఇవన్నీ కూడా ముందస్తుగా బ్లాంకెట్ ఆర్డర్స్ ఏముండవు వాసుదేవన్ గారు, ఎప్పటికప్పుడు ఒక్కొక్క సినిమాకి అనుగుణంగా ఉంటాయి. నేను అనుకుంటున్నాను ఆయన చెప్పినటువంటి విధంగా ఏమీ ఉండదు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా. ఒకవేళ బెనిఫిట్ షోలకి ఇవ్వకపోవచ్చేమో, సినిమా టికెట్ రేట్లు అయితే పెంచడానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వైపు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి కీలకమైనటువంటిదే కదా. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారి ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూసి వెళ్దాం ఆయన దగ్గరికి. సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we రైట్. సురేంద్ర నాయుడు గారు చాలా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. సినిమా వాళ్ళకేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, వాళ్ళకి అదనంగా 2 చేతులు ఏం లేవు, కిరీటాలు చక్రాలు చేతుల్లో ఏం లేవు, శంఖాలు. సో వాళ్ళకి ఏమైనా ప్రివిలేజ్ కావాలంటే చట్టం చేయమంటున్నారు. గవర్నమెంట్లో ఉన్నది ఆయనే కాబట్టి ఆయన చేస్తే చట్టం అయిపోద్ది. మరి ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. రెండోది, కృష్ణాంజనేయులు గారు హ్యాస్ రైజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఎందుకు తడబాటు చంద్రబాబు గారి ఈ ఇండస్ట్రీకి సంబంధించి? ఇప్పుడు సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు తడబాటు ఏం లేదు సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలా అని ఆకాంక్షించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా వస్తే వైజాగ్ లో కూడా మీకు అన్నిటికీ కూడా స్టూడియోస్ కట్టుకునేదానికి కానీ దేనికైనా కూడా స్థలాలు ఇస్తాం. మీరు ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ కూడా మీరు షూటింగ్స్ చేసుకోవచ్చు. మీరు షూటింగ్ చేసుకునేదానికి దేనికైనా కూడా మా ప్రభుత్వం మీకు అన్ని విధాల ఆదుకుంటుంది, అండదండలు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమంటే,
ఈ రోజు మా ముందు ఉన్నటువంటి ధ్యేయము సినీ పరిశ్రమ లేకపోతే ఇంకోటి కాదు. ఈరోజు దానికన్నా అడ్వాన్స్ గా చాలా ఉన్నాయి సమస్యలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో. గోదావరి జలాలన్నీ కూడా 3000 టీఎంసీ గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిని అంతా కూడా మనం ఓడిసి పట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు సస్యశ్యామలం చేయాలంటే దాన్ని నదుల అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది. అదే విధంగా విదేశాల నుండి పెట్టుబడులను తీసుకురచ్చే దాంట్లో మనం అంతా కూడా పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి డబ్బులు కూడా మనం సంపాదించాలా, ఇది ఒకటి ఉంది. అదే విధంగా రాజధాని, పోలవరం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు పోయేదానికి చాలా ఉన్నాయి. అంటే సో అందువల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద వ్యవహారం కాదు, దీన్ని పట్టించుకోక్కర్లేదు అంటారు, అంతేనా? అందువల్ల సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ఫోకస్ లేదు అని, అదేనా మీరు అనేది? నిన్న చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన విషయం ఏమంటే అది అంత ఇంపార్టెంట్ కాదు, దాని ప్రకారం అది పోతా ఉంటది. అంటే ఇప్పుడు మనం సినీ పరిశ్రమను పక్కన పెట్టేస్తున్నాము లేకపోతే ఇంకోటి అని కాదు. వాళ్ళు వచ్చినారు, మనం వాళ్ళకు రెడ్ కార్పెట్ పరుస్తాం, వాళ్ళకి అన్ని విధాలు మనం ఆదుకుంటాం. దాంతో పాటు మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రధానంగా చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు రాజధాని కంప్లీట్ చేస్తే మనకు 1000 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తాయి. పోలవరాన్ని కంప్లీట్ చేస్తే 1,00,000 ఎకరాల పైన మన ఆంధ్రప్రదేశ్ భూభాగం సస్యశ్యామలం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు పెట్టుబడులు 6,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 7 నెలల కాలంలో 6,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ పెట్టుబడులు తీసుకురావాలా? మనం ఏదైతే నిరుద్యోగ యువత, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారో, రైట్, మీరు డివేట్ అవుతున్నారు సబ్జెక్ట్ నుంచి. ఇండస్ట్రీకి సంబంధించి మీ దగ్గర సరైన స్పష్టమైన సమాధానం లేదు, ఎందుకంటే మీకు ఇంకా మీ నాలెడ్జ్ సెంటర్ నుంచి కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినట్టు లేదు. మీకు బహుశా ఈ రోజు సాయంత్రానికి రేపు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి. నో ఇండస్ట్రీ గురించి మీకు క్లారిటీ లేదు, అర్థమైపోయింది. టీడీపీకి క్లారిటీ లేదు, అర్థమైపోయింది. టీడీపీ మీద బోలంత హోప్స్ పెట్టుకున్నారు. ఇండస్ట్రీ టీడీపీ మీద బోలంత హోప్స్ పెట్టుకుంది. స్వయాన నందమూరి బాలకృష్ణ గారి సినిమా వస్తుంది రేపు సంక్రాంతికి, డాకు మహారాజు. బాలకృష్ణ సినిమా వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ఇంకా చాలా మంది సినిమాలు వస్తాయి. మా ముందున్నటువంటి ధ్యేయమేమి? మా క్లారిటీ లేకుండా లేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలా అంటే సినిమా కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ డెవలప్ చేయాల్సినటువంటి విషయాలు సినిమా కంటే ఎక్కువ ఉన్నాయి. సినిమా దాని గురించి దానిపైన చేసుకుపోతా ఉంటది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కూటమి ప్రభుత్వంలోనే 3 పార్టీలది 3 భిన్నమైన వైఖరి. బీజేపీ అసలు బెనిఫిషియల్ వద్దంటుంది, తెలుగుదేశం ఏమో సినిమాల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే, మరి జనసేన ఉంటుంది మహేష్ గారు. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ జనసేన ఏమంటుందంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చిట్ చాట్ లో మాట్లాడుతూ, అంటే చిట్ చాట్ అని చెప్పారు కాబట్టి నేను చూశాను సార్. ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, అంటే చిట్ చాట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఏమన్నారు అంటే గతంలో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి మంచి స్కోప్ వచ్చింది అక్కడ. ఇన్ ద సేమ్ వే రేపు మనకు కానీ అమరావతి కానీ ఫినిష్ అయితే, అమరావతి మంచి క్యాపిటల్ ఫినిష్ కాదండి, కంప్లీట్ ఫినిష్ కాదు, కంప్లీట్. రెండింటికి తేడా ఉంది. ఫినిష్ చేయడం వేరు, కంప్లీట్ చేయడం వేరు. అమరావతి కంప్లీట్ అయితే డెఫినెట్లీ ఇక్కడ కూడా ఆ ఇండస్ట్రీకి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అనేది ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వెళ్తుందని చెప్పి ఇది చాలా క్లియర్ గా చెప్పారు. దీంట్లో మీరు అన్నట్టు డౌన్ ప్లే చేయడమో లేకపోతే ఇంకొక విధంగా చెప్పడం లాంటివి ఏం జరగలేదు. వెరీ క్లియర్ కట్ హైదరాబాద్ డెవలప్ అయింది, అక్కడ బాగుంది. ఆంధ్ర అమరావతి మీరు అన్నట్టు కంప్లీట్ అయితే బాగుంటుందని చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే సార్, మనము తెలుగు సినిమా ఇప్పుడు టికెట్ రేట్స్ తీసుకుంటే కూడా మనము వీళ్ళు అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే పక్క రాష్ట్రాలతో కూడా ఒక్కొక్కసారి కంపేర్ చేయాలి సార్. ఎందుకంటే మనమే సినిమాల మీద రేట్లు పెట్టేసి జనాల్ని ఇబ్బంది పెట్టేస్తాం అన్నట్టు ఒక రాంగ్, ఏదైతే ఆంధ్ర వాళ్ళు రేట్లు ఎక్కువ పెట్టేస్తారు, ఆంధ్ర సినిమాలు ఎక్కువ రేట్లు ఉంటుంది, లేదా తెలుగు సినిమాలు ఎక్కువ రేట్లు ఉంటుంది అనేది మనం ఎందుకు ఇంకొక దాటి ఎలా, ఎందుకంటే సినిమానే దాటి ప్రపంచ దేశాన్ని తాకేటప్పుడు, సినిమానే దాటి భారతదేశ అన్ని కార్నర్స్ తాకేటప్పుడు ఈ రోజు మన తెలుగు సినిమాలు
సో మనం కూడా దాటి థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మీరు తమిళనాడులో కూడా టాప్ హీరో మూవీస్ రిలీజ్ అయినప్పుడు మంచి ప్రైస్ పెడతారు అక్కడ కూడా. మీకు మలయాళం లాంటి చోట్ల కూడా 100 రూపాయల టికెట్ లో పెడితేనే చూడని చోట్లలో కూడా ఈరోజు పాన్ ఇండియా మూవీస్ మలయాళంలో కూడా మీకు పెద్ద స్టార్ కాస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ కూడా మంచి స్టాండ్ చెప్పండి సార్, జనసేన స్టాండ్ చెప్పండి. వాళ్ళిద్దరు క్లియర్ చేశారు, మీరు ఒకటి పెండింగ్ లో ఉంది. మీ స్టాండ్ సార్ అంటే స్టాండ్ నాకు మళ్ళా చెప్పండి సార్. ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా 3 సినిమాలు వస్తున్నాయి, ఏమన్నా సపోర్ట్ చేస్తారా దిల్రాజు గారికి? అదే ఇండస్ట్రీకి, దిల్రాజు అని కాదు, ఇండస్ట్రీకి ఏమైనా సపోర్ట్, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఏమైనా వేసే అవకాశం ఉందా? 3000 రూపాయల వరకు టికెట్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, కనీసం మీరన్నా న్యాయం చేయాలి కదా ఇండస్ట్రీకి. ఏపీలో 100% న్యాయం చేస్తారు, నో డౌట్. తెలంగాణలో కూడా మీరు చూడండి, తెలంగాణలో కూడా ఏం జరుగుతుందంటే ప్రైజెస్ నా లెక్క ప్రకారం ఆ బెనిఫిట్ షోస్ ఏదైతే 9:30 షోస్ ఏదైతే ఉందో ఆ షోస్ ని క్యాన్సిల్ చేయొచ్చు అంతవరకే తప్ప ప్రైజ్ కూడా ఏంటంటే లాస్ట్ 1200 పెట్టారు కాబట్టి 1000 రూపాయలు 900 వస్తుంది ప్రైజ్ అయితే. ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. రెండోది జనాలు ఎంత పెట్టో చూసేదానికి రెడీగా ఉన్నారు, దాని గురించి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మొన్న ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదు అంటే అది అనవసరమైన రాంగ్ మెసేజ్ వెళ్తాది. నాకు తెలిసి ఆయన అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అన్నట్టు అందరికీ టర్మ్స్ అక్కడ బాగానే ఉంది. సో కాబట్టి తెలంగాణలో కూడా సినిమాని వాళ్ళని చంపేయడానికి అయితే చంపే ప్రయత్నాలు అయితే తెలుగు వాళ్ళు చేస్తారని అనుకోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంతకంటే చేస్తుంది అనుకోలేదు. 10 రూపాయలు 20 రూపాయల టికెట్ మరీ తక్కువ పెట్టి సినిమా ఇండస్ట్రీని కించపరచాలనే ప్రయత్నం తెలంగాణ వాళ్ళైతే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు, చేయడం అనుకుంటున్నా. కమ్స్ టు ఏపీ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారను, లేకపోతే వెంకటేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారను అనే పాయింట్ కాకుండా ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు మొన్న ఏదైతే ఇచ్చారో సో డెఫినెట్ గా ఇస్తూ అదే ప్రైజ్ ఇస్తూ వాళ్ళకి ఇస్తారు. కొంత సెక్యూరిటీని దీన్ని కొంచెం చూసుకోమని చెప్తారు, అనవసరంగా రిస్క్ లో కలవద్దని చెప్తారు. అప్పుడు కండిషన్స్ బేస్ మీద ఇస్తారు కాబట్టి ఇక్కడ అలాంటి ప్రయత్నాలు. మహేష్ గారు, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు, సంక్రాంతి అంతా ఇంకా 10 రోజుల్లో ఉంది. మీరేం నిర్ణయం తీసుకోరు, ఆ నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం తీసుకోవడం పద్ధతిలో మీరు మాడుతున్నారు. ఇండస్ట్రీ ఏమో మీ మీద హోప్స్ పెట్టుకుంది, మీరు కూడా కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? పుష్ప సినిమా మీరు అన్నట్టు 10 రోజులు ఉంది, సంక్రాంతి ఎప్పుడో ఉంది అంటున్నారు కదా. పుష్ప సినిమాకి 1 రోజు ముందే ఇచ్చింది ఇక్కడ ఏపీ గవర్నమెంట్ పర్మిషన్స్. పుష్ప సినిమాకి 10 రోజుల ముందు పర్మిషన్స్ ఇలా, పుష్ప సినిమాకి వారం ముందు పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఏపీ బిఫోరే ఇచ్చింది. సో మాకు ఇంకా 10 రోజులు టైం ఉండాలి కాబట్టి హ్యాపీగా ఏదైతే కావాలో. ఒకటి మాత్రం క్లారిటీ అండి, ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది, బీజేపీకి క్లారిటీ ఉంది, మీకు ఉంది, తెలుగుదేశానికి ఇంకా క్లారిటీ రాలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఏమంటే ఇండస్ట్రీని యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారే వైజాగ్లో స్వాగతించినట్టు ఆయన ఇంతకుముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన బయట చూసాం. మీకు స్థలాలు ఇస్తాం, అవిస్తాం, ఇవిస్తాం, మీకు అండగా ఉంటాం. ఇన్ని చెప్పిన ఆయన 1 సెంటీమీటర్ ప్రోగ్రెస్ అక్కడ ఎందుకు చూపించలేపారు? ముందుగా 99 టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. కానీ దానికి తగ్గట్టుగా సినీ పరిశ్రమ వారిని మరీ అప్రోచ్ కాలేదు. మధ్యలో వాళ్ళు కొంచెం ఏదో పోయారు, వచ్చేసారు, ఏదో హైప్ కావాలన్నారు. ఆయన ఇచ్చేటివన్నీ స్పెసిఫిక్ గా బాగా చెప్పారు. విశాఖపట్నాన్ని మనం చాలా పెద్దగా ఏర్పాటు చేసుకున్నాం, సినీ పరిశ్రమను ఇక్కడ ఇండస్ట్రీని చేద్దామన్నారు. కానీ వారు దాన్ని అందిపుచ్చుకోలేదు అని నా అభిప్రాయము. చంద్రబాబు నాయుడు గారు సినీ పరిశ్రమ గురించి నిన్న మాట్లాడారు చిన్న బయటలో. అంటే అది ఎందుకులే, పెద్దలు కూడా చెప్పారు సభ్యులు, చాలా అన్ని ముందు చాలా టాస్క్ ఉంది, దానివల్ల చేయలేకపోతున్నాము, సినిమా ఇండస్ట్రీ పెద్ద ఇంపార్టెంట్ కాదు అని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకు చంద్రబాబు నాయుడు గారు వ్యత్యాస పలికారు, కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు, ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటే. వారు ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందు మన మహేష్ గారు చెప్పారు, ఒక వారం ముందు తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 1 డే ముందు ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది అని పుష్పకి. ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏది చేస్తే అది చేస్తారు. అప్పుడే చేస్తే బాగుండదు కాబట్టి కొంచెం నిదానంగా చేస్తారు. ఆ విధంగా మన సినిమా ఇండస్ట్రీ ముందుకు పోతాం తప్ప ఇక్కడ కూడా ఒకటి గమనించాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మన బన్నీ కుటుంబానికి కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం దీంట్లో ఆచితూసి అడుగులు వేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. దాని మీద కరెక్ట్ గా ఆయన వెంటనే స్పందించడం లేదు, దాని గురించి వెంటనే మాట్లాడడం లేదు.
ఆ గ్యాప్ లేకుండా ఉంటే ఇది వేరే రకంగా ఉండేదేమో సినిమా ఇండస్ట్రీ దాని ఇదంతా. కాబట్టి ఆ గ్యాప్ వల్ల కొంచెము ఇదంతా కొంచెం సినిమా ఇండస్ట్రీలో లుకలుకలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఏది ఏం మాట్లాడుకున్నా కూడా కొంచెం చిరంజీవి గారు కొంచెం ఏదో దూరముగా ఉన్నట్లు కనపడతా ఉంది. ఆయన కొంచెము, ఎందుకంటే మోహన్ బాబు గారు కొన్ని పరిస్థితులలో వారి యొక్క కుటుంబ దీని మీద ఆయన కొంచెం అడుక్కుపోయారు కాబట్టి మాట్లాడే వాళ్ళు ఇంకెవరు కనపడడంలే, అంత ప్రోత్సాహంగా ముందుకు రావడంలే. అదే కొంచెం ఇప్పుడు మోహన్ బాబు గారు బయట ఉండింటే, ఆ కుటుంబ సమస్య లేకుండా ఉంటే ఆయన వచ్చి గట్టిగా స్పందించేవారని నా అభిప్రాయం. ఎందుకంటే చిరంజీవి గారు మరి దూరం ఉంటున్నారు ఎందుకనేది అది కూడా అర్థం కావడం లేదు. కాకపోతే ఈ చిరంజీవి గారు మన పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు ముందుకు రాలేకపోతున్నారంటే ఇంకొక సినిమా తీస్తున్నారు మోడీ గారు. అంటే జమ్లీ 2027 అనే పెద్ద మెగా పిక్చర్, అన్నిటికంటే ఇండియాలో చాలా పెద్ద పిక్చర్ తీస్తున్నారు. ఇప్పుడే ముందుకు వస్తే దాంట్లో ఏమన్నా యాక్ట్ చేయలేకపోతామేమో. దాంట్లో 3 ఉంటారు హీరోలు, 3 బ్రదర్స్. ఆ 3 బ్రదర్లో ఎవరు హీరో అవుతారనేది సస్పెన్స్ లాస్ట్ లో తెలుస్తుంది. దాంట్లో మోడీ గారు ప్రొడ్యూసరు, అమిత్ షా గారు డైరెక్టర్. ఈ డైరెక్షన్ లో పెద్ద సినిమా ఉగాది తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. 3 హీరోలు ఎవరు చెప్పేయండి, ఎందుకు మళ్ళీ ఉత్కంఠ చెప్పేయండి. ఆ 3 అంటే ఉత్కంఠ ఏం లేదు, మీకు చాలా సార్లు చెప్పా. మోడీ గారు ఒక బీజేపీ జనసేన కూటమి తెలుగుదేశంని మామూలుగా నిట్ట నిలువున ముంచేస్తుంది ఉగాది తర్వాత అన్నది అందరికీ తెలిసిన విషయమే. సముద్రంలో నిట్ట మన మధ్యలో ఉంది పాపం టీడీపీ పార్టీ. దీంట్లో ఒకసారి గమనించండి వసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీకి మొదట్లో వైసీపీ నుంచి పోయినట్టు ఇప్పుడు ఎవరన్నా పోతున్నారా? పోవడం లేదు. ఎక్కడి నుంచి పోతున్నారు? ఎక్కడి నుంచి పోయినా జనసేన వైపు బీజేపీ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది ఈ ఉగాది తర్వాత సముద్రంలో మునిగిపోయే నావా. కాబట్టి మనం ఎప్పుడు కూడా జనసేనను బీజేపీని పట్టుకోవాలనుకుంటున్నారు, దాన్నే పట్టుకుంటారు. ఆ సినిమా మోడీ గారు తీస్తారు, ఉగాది తర్వాత బయటకు వస్తుంది. దాంట్లో చిలక జోస్యం ఎవరు చెప్తారండి శ్రీకాంత్ గారు? ఏమండి మీకు ఈ చిలక జోస్యం ఎవరు చెప్తున్నారు? ఉగాది తర్వాత చిలక జోస్యం కాదు సార్, ఉండేది చెప్తున్నా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేదానికే ఈ డిబేట్లు, జరగబోయే దాన్ని ఊహించే దాని గురించే మనం మాట్లాడుకునేది. ఏమి జరుగుతుంది అనే అంశాలను మనం చెప్తున్నాం. ఇది చిలక జోస్యం కాదు, జరగబోయే జోస్యమే, జరిగేదే ఇది అన్నది ప్రజలంతా కూడా అందరికీ తెలుసు. కాకపోతే తెలుగుదేశం సభ్యులు గాని మన మహేష్ గారు ఆనందపడుతున్నారు, నవ్వుతానే ఉన్నారు చూస్తున్నా. బీజేపీ కిరణ్ గారు కూడా బానే అంటే సంతోషంగా ఉన్నారు. ఒక కొంచెం వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకరు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా కాబట్టి బీజేపీ పార్టీ ఎందుకంటే ఏదో సంకేతాలు వస్తూనే ఉంటాయి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి రవికిరణ్ గారు. రైట్, వస్తాను మీ దగ్గరికి వస్తా. కంప్లీట్ చేయండి వసుదేవన్ గారు, కంప్లీట్. ఇంకొక మాట కూడా అడిగారు మీరు. ఏదైనా తెలుగుదేశం పార్టీకి చాలా అభినందనలు తెలపాలి. కోట్లు మనము వాళ్ళు జనసేన వైపు మన సభ్యత్వం చేరుతున్నారు అని వాళ్ళు చూస్తే పాపం కోట్లను కార్యకర్తలను సభ్యత్వం చేసుకుంటున్నారు. వీళ్ళు చూస్తే నాయకులను చేసుకుని ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లోనే నిమగ్నం అయ్యాయి పాపం. అది ఒకసారి రవికిరణ్ గారు మొత్తానికి ఏంటంటే జనసేనలో చేరికలు, టీడీపీలో, జనసేనలో, బీజేపీలో మీరు ఆడారి ఆనంద్ గారిని వైజాగ్ లో తీసుకున్నారా? వైజాగ్ డైరీ ఆయన్ని తీసుకున్నారు. టీడీపీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఓ పక్క జనసేనలోకి రకరకాల నాయకులు, వైసీపీ నాయకులు రావటం కూడా, ఎవరి మీద అయితే పోరాటం చేశారో వాళ్ళందరూ రావటం కూడా జనసేన నాయకత్వానికి ఇష్టం లేకపోయినా మరి వచ్చేస్తున్నారని చెప్తే క్యాడర్స్, సెకండ్ రంగ్ లీడర్స్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటి మీ 2 పార్టీలు స్ట్రాటజీ? మీ వరకు చెప్పండి. జనసేన ఎలాగో మహేష్ చెప్తారు. కేసులు ఉన్న వాళ్ళని చేర్చుకుంటే కేసులు తప్పిపోతాయా? అడారాన్ని తీసుకున్నారు, తప్పిపోతాయా ఏమన్నా కేసులు? అదే ముందుగా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ విధానం చూస్తుంటే గురువెందు కింద సామెత గుర్తుకొస్తుంది. వారి కింద నలుపాటు చూసుకోవట్లేదు. వాళ్ళ పార్టీలో ఎవరు మిగలట్లేదు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళినా ముందు వాళ్ళ పార్టీ నుంచే కదా ఖాళీ అవుతుంది. సో సంక్రాంతి తర్వాత అసలు మన పార్టీ ఉండుతా ఉండదా, ఉగాది తర్వాత మాకు జోషి చెప్తున్నారు ముందు మీరు చూసుకోండి, సంక్రాంతి తర్వాత మీ పార్టీ ఉండుతా ఉండదా, లేదా భోగి మంటల్లో కలిపేస్తారా ఏంటా అన్నది ఒకసారి చూసుకోండి. ఎంతమంది మాకు సిట్టింగ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుస పెట్టిపోతున్నారు. మరి అలా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, వారి యొక్క కేసుల్లో సహనిందితులు,
వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, కుటుంబ సభ్యులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ముందు మీరు పరిస్థితి. అయితే ఒకటి వాసుదేవన్ గారు, నాయకులు పార్టీలు మారటం అన్నది సర్వసాధారణం. ఈ రోజు మనం దాన్ని కొత్తగా అయ్యో ఇలా జరిగిపోయిందేంటి అలా జరిగిపోయిందేంటి అని మనం చర్చించుకునే అవకాశమే లేదు. మనం అంతా ఎన్నో ఉదంతాలు చూస్తున్నాం కదా, గత 10 ఏళ్ళుగా అనేక చూసాము. ఏ రకంగా ఇప్పుడు షర్మిలారెడ్డి గారే, షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు, విజయలక్ష్మి గారు, వాళ్ళిద్దరూ కలిసి వైసీపీలోనే ఉండి వైసీపీనే భుజానికి తిరుగుతారనుకున్న వాళ్ళు ఎన్నెన్ని తిరిగిల్లారు, ఎన్నెన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడు ఏ గుట్లో ఉన్నారు. ఏ పార్టీనైతే వాళ్ళు తిట్టి, ఏ పార్టీ వల్ల అయితే మా నాయనకినో మా కొడుక్కి అన్యాయం జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పలపబెడి తిరుగు ఏ పార్టీలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ ఎందుకు వెళ్ళారు ఏంటి అది చర్చ అనవసరం. సో వాళ్ళు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా రిజైన్ చేస్తాం చాలా మంది చూసాం, గతంలోనూ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు మారుతున్నారు? వాళ్ళు చేస్తే తప్పు, వేరే వాళ్ళు చేస్తే ఒప్ప. సో ఇలాగ పార్టీలు మారి రకరకాల పార్టీలు చేరుతా ఉంటారు. ఈరోజు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వారి యొక్క నాయకత్వం వీక్ గా ఉంది. సో అందుకనే క్రియాశీలకంగా రాజకీయాలు ఉండదలుచుకున్న వాళ్ళు ఆ పార్టీ వదిలేస్తున్నారు. వదిలేసి వేరే పార్టీ టీడీపీలోకి వెళ్తున్నారు. ఇందాక ఆయన అన్నారు కేవలం బీజేపీ జనసేన బీజేపీ జనసేన టీడీపీలోకి వెళ్తున్నారు కదా, టీడీపీలో చేరారు కదా సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎంపీలు. ఆయన అనేది ఏంటంటే కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల్లో మెజారిటీ టీడీపీకి షిఫ్ట్ అవుతున్నారు, నాయకులు మాత్రం జనసేన బీజేపీ చూస్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఒకటి అంగీకరించారు శ్రీకాంత్ గారు, ఏంటంటే కార్యకర్తలేమో టీడీపీకి, నాయకులేమో బీజేపీ జనసేనకి వెళ్ళిపోతున్నారు, మేము మాత్రం 11 మంది మాత్రమే మిగిలాము అని చెప్తున్నారు ఆయన. అది రవికిరణ్ గారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కార్యకర్త, నాయకుడు కదా. అలాగే వేరే ఎంపీ గారు నెల్లూరు ఆయన ఉన్నారు కదా, ఆయన పేరేంటి, ఆయన మరి కార్యకర్త, ఆయన నాయకుడు కదా. సో అలాగా చాలా మంది నాయకులు అటు ఇటు మారుతారు, సహజం ఇది. సో దీనికి వెళ్ళినంత మాత్రాన ఎక్కడో చోట అకామిడేట్ చేసుకుంటారు. అటు బీజేపీలోనూ రావచ్చు, లేదా జనసేనలో రావచ్చు, లేదా టీడీపీలో వెళ్తారు. సో ఇది నిరంతర ప్రక్రియ, దీన్ని మనం తప్పట్టేది ఏం లేదు. అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పట్టచ్చా? జగన్మోహన్ రెడ్డి చేశారు, జగన్మోహన్ రెడ్డి అదే చేసినప్పుడు ఎందుకు తప్పెట్టారు? ఆయన అధికారంలోకి రాగానే వీళ్ళందరూ ఇటు నుంచి జంపు జిల్లాలందరూ అటు వెళ్ళిపోయారు. అది తప్పైతే ఇది తప్పే, అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే కదా. నేను ఎప్పుడు తప్పట్లేదు పార్టీలు. మొన్న ఎలక్షన్ ముందు డిబేట్ లో కూడా అన్నాను, నాయకులు మారుతానే ఉంటది సహజం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, అలాంటప్పుడు మనం పార్టీల నాయకుల్ని తప్పటిది ఎలా కుదిరితే అన్ని పార్టీల్లో ఉన్నారు, దీన్ని పెద్దగా తప్పట్టేది లేదు. పైపెచ్చు కేసుల విషయానికి వస్తే ఒక కేసులు ఉన్నాయి తీసుకున్నారా అంటే, ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకుల మీద అనేకమైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు, హత్యా నేరాలు ఎన్ని ఉన్నాయి, పొంకాలుగా అన్ని చాలా మంది నాయకుల మీద ఉన్నాయి చాలా. అయినా సరే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వాళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు, ముఖ్యమంత్రులు చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. సో ప్రజలు దీన్ని పెద్దగా ఈ కేసులు ఉన్నాయి కాబట్టి ఇతను రాజకీయాలుగా అంటరాని తను పాటించట్లేదు. ప్రజలు ఆ పలానా నాయకుడి మీద కేసు ఉంది కాబట్టి రాజకీయ పనికిరాడు, ఈయన మా ప్రతినిధిగా పనికిరాడని చెప్పి ప్రజలు భావించట్లేదు. వాళ్ళు ఏం భావిస్తున్నారు, తీర్పు ఇచ్చినప్పుడు చూసుకుందాం కోర్టులు అంటున్నారు. సో తీర్పు ఇచ్చినప్పుడు చూసుకుందాం అన్న భావనలో ప్రజలు ఉండి వాళ్ళు ముఖ్యమంత్రులు చేస్తున్నప్పుడు మనకు మాత్రం అంటరానితనం ఎందుకు? పార్టీలకి మనం కూడా ప్రజల నుంచి వచ్చాం కదా పార్టీలకి, మనకెందుకు కేసు తీర్పు ఇచ్చినప్పుడు చూసుకుందాం. మనం కూడా అంటరానితనం పాటించి అతని మీద హత్య నేరం కేసు ఉంది, అతని మీద సిబిఐ కేసు ఉంది, అతని మీద సిఐడి కేసు ఉంది, అతని మీద ఏసీబీ కేసు ఉంది అని చెప్పి మనం ఎందుకు ఆపాలి? కేసు కోర్టులో ఉంటుంది, కోర్టు విచారణ రానివ్వండి. దిస్ అప్లైస్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్సో. మీరేంటంటే సార్వజనీనం చేశారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే నీతి వర్తిస్తుందని చెప్పారు. ఓకే, కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, మొత్తానికి కూటమి పార్టీల్లో చేరికలు, వైసీపీ నుంచి వచ్చేసిన చేరికల మీద టీడీపీ కొంత సీరియస్గానే ఉంది, గుస్సా అయింది. లోకేష్ గారు అయితే రగిలిపోతున్నారంట. ఇలా ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి, కూటమి పార్టీలన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని. బట్ చంద్రబాబు గారు ఏంటంటే కొద్దిగా లిబరల్ డెమోక్రట్ కాబట్టి ఆయన పార్టీల తర్వాత చేరికలు ఉంటాయి, వెళ్ళిపోవటాలు ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి, మనకు అనుగుణంగా పరిస్థితుల్ని మార్చుకోవాలి, సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలనే ఫార్ములా మీద ఆయన నడుస్తున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే తన పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. పల్లె నిద్ర అందులో భాగమే. మీకు తెలుసు, ఒక జ్యోతి బసు, ఒక ఎన్టీఆర్ రూరల్ మాసెస్ హార్ట్స్ని ఎలా వాళ్ళు గెలుచుకోగలిగారు, హృదయాలు ఎలా గెలుచుకున్నారంటే పల్లెల్ని పట్టుకున్నారు.
ఇవాళ అది చేయబోతున్నాడు, తన పార్టీని ఆయన స్ట్రెంథన్ చేసుకోబోతున్నాడు. ఇది కొంచెం ఎట్లా కాదన్నా ఆందోళనకరమైన ఇది డెవలప్మెంటే తెలుగుదేశానికి, ఎందుకంటే కూటమిలో ప్రధాన పక్షం కాబట్టి. ఏమంటారు వాసుదేవ్ గారు? ఇక్కడ ప్రభుత్వం అంటే 3 పార్టీల ప్రభుత్వం, కానీ పార్టీలు రాజకీయంగా చూసినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటారు. అందుకని ఇప్పుడు ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముగ్గురు మాట్లాడుకొని మన పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని, బీజేపీ ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళు ఎందుకు పెట్టారు? వాళ్ళ ద్వారానే వాళ్ళది. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో కలిసిన ప్రతిసారి వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. అది వాళ్ళకి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఒక ధృతరాష్ట్ర కౌగిల్ లాంటి ఇది తెలుగుదేశం పార్టీ, ఇది బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున 0.87% పడిపోయినటువంటి కారణం కూడా అదే కదా. అయితే అలాగని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఇప్పుడుగా గొడవ పెట్టుకుంటారని నేను అనుకోను. ఎందుకు అంటే నరేంద్ర మోడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి కింది లేడీ అన్నట్టుగా నరేంద్ర మోడీ 240 సీట్లు వచ్చి ఊతకర్ర లాంటి, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ నితీష్ కుమార్ బీహార్లో, వీళ్ళిద్దరి 2 ఊతకర్రలతో ఆయన కేంద్రంలో ప్రభుత్వము, ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు వదులుకునేటువంటి ప్రయత్నం చేయడు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయన వయసు రీత్యా ఇప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకొని ఆయనేమి మరి భవిష్యత్తులో ఇబ్బంది అయింది, తన అబ్బాయికి లోకేష్ భవిష్యత్తుకి ఇబ్బంది అయింది అనే దాని మీద ఇప్పుడు ఆయన ఇంతకుముందు నరేంద్ర మోడీ మీద ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, వీళ్ళిద్దరు అవసరాలు మాత్రం ఇద్దరికి ఉన్నాయి, అటు నరేంద్ర మోడీకి ఇటు చంద్రబాబు నాయుడు. బట్ ఇద్దరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా ప్రయత్నాలను ప్రారంభించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళ ఆయుధము పవన్ కళ్యాణ్. కాబట్టి బీజేపీ ఎదగటం ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ బలం పుంజుకోవటం అనేటువంటిది. ఈ రెండూ జరగాలి అనేటువంటిది బీజేపీ డైరెక్షన్ లోనే ఆంధ్రప్రదేశ్ లో మరి చేరికలు కానీ వ్యవహారం కానీ జనసేన వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. తెలుగుదేశం శ్రేణులు కూడా దానికి అంగీకరించకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతల్ని తెలుగుదేశంలో తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలు అంగీకరించకపోవచ్చు. అందుకోసమని వాళ్ళకు ఉన్నటువంటి కూటమిలో ఆప్షన్ ఏంటి, జనసేనలోకి వెళ్ళారనుకోండి, ముందైతే సమస్య ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి నాయకులకి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ అప్పుడు అక్రమాలకు సంబంధించి వీళ్ళు కేసులు పెట్టడము, ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే కూటమిలో దూరాలి అంటే జనసేన ఒక్కటే ఆప్షన్. జనసేన కూడా బార్లా తిరిసింది నాయకులందరికీ కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ చేర్చుకుంటే మన బలం పెరిగింది అనేటువంటి చూపించుకోవాలి అనేటువంటి దాంట్లో ఆలోచనలో ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాటలు చెప్పాడు, మా పార్టీ నాయకులను తయారు చేస్తుంది, కొత్త నాయకులు అందరిని తయారు చేశారు. ఇప్పుడు మన మహేష్ గారు లాంటి వాళ్ళు, మెరుపులు మహేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ జనసేన కోసం మాట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు వీళ్ళందరూ పోయారు. ఎటో పోయారు. వీళ్ళకి ఇప్పుడు రోజు డిబేట్ లో మాట్లాడుకోవడం తప్ప వీళ్ళకేమే అవకాశాలు, నాయకులుగా వచ్చేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. వీళ్ళ మీద పెత్తనం చేస్తారు. మన మహేష్ గారి మీద కానీ వీళ్ళ మీద కానీ వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళుగా తయారవుతారు. దానికి పవన్ కళ్యాణ్ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేస్తున్నారన్నమాట. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునరావాస కేంద్రంగా ఈ రోజున జనసేన పార్టీ మారినటువంటి పరిస్థితి మాత్రమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆందోళన చెందేటువంటి అంశమే ఇప్పుడుగా కాకపోయినప్పటికీ కూడా బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకొని బీజేపీ జనసేన కలిసి ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రంగా వాళ్ళు పోటీ చేసేటువంటి విధంగా నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు వరకు బహుశా వీళ్ళ మధ్య గొడవలు ఉండకపోవచ్చేమో, బలం పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని చేశారనుకోండి బీజేపీ, మిగతా దక్షిణ భారతదేశంలో తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, కేరళ వరకు కూడా పవన్ కళ్యాణ్ మొన్న మహారాష్ట్ర ప్రచారంలో ఉపయోగించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ప్రయోగించేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ పక్కా ప్రణాళికతో చేస్తుంది. దీంట్లో ముసుగులో గుద్దులాట ఏమీ ఉండకపోతే ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, మీరు మాట్లాడే ముందు మన చిట్ చాట్ లో మీ సేనాని
ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు? ప్రయాణం చేస్తాం, మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫ్రీ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, ఆల్ ద 23 crores ఆర్ గివెన్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. అంటే నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫ్రీ గవర్నమెంట్, రైట్, ప్యూర్లీ జనసేన. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ప్యూర్లీ జనసేన గవర్నమెంట్ అయితే ఆయన మనసులో ఉన్న భావన ఆయన అక్కడ మేనిఫెస్ట్ చేశారు, ఆవిష్కరించారు. అంటే ఒక రాజకీయ పార్టీగా పర్ఫెక్ట్ లైన్లో నేను వెళ్తున్నాను, నా పార్టీని నేను స్ట్రెంథన్ చేసుకుంటున్నాను, సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే దిశగా నా ప్రయత్నాలు మొదలైనాయి అని క్లారిటీ ఇచ్చారు. సో ఇంకా ముసుగులో గుద్దులాటలేం లేవు. ఇది చూసే తెలుగుదేశం గుస్సా అవుతోంది, మీ మీద కోపంగా ఉంది. ఇది మీరు డెవలప్ అవటం ఏంటి, ఎంతసేపు మాతో పాటు కూటమిలో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టాలి, కానీ మీరు కూడా మా పక్కన వచ్చి కూర్చోవటం ఏంటి అనే పద్ధతిలో జనసేన వ్యవహరిస్తుందని తెలుగుదేశం లీడర్స్ వాపోతున్నారట. సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నేను లేకపోతే ఉత్త సుందరం నాయుడు ఏదో ఇక మన కిరణ్ అన్న ఏదో ఒకలాంటి మైండ్ సెట్ లో ఉంటాం కాబట్టి సరే తనకి జాగ్రత్తగా మాట్లాడుకుని వెళ్ళిపోతాం. నిజానికి మీలాంటి వాళ్ళు ట్రాప్ లో పడ్డామంటే ఇక్కడే సాగుకోవాల్సి వస్తుంది. ముగ్గురం నేను చెప్పాలంటే ఇక్కడే ముగ్గురం స్టార్ట్ అయిపోతుంది యుద్ధం అంతా కూడా. సో కాబట్టి సార్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన అమినిస్టర్ సార్ కూడా చెప్తూ మహేష్ మెరుపుల మహేష్ వాళ్ళు వీళ్ళు పనిచేశారు, వాళ్ళు ఇక్కడే మాట్లాడతారంటే సార్ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఈ రోజు ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది, వైసీపీ పార్టీలో ఎంతమంది అధికార ప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళు ఎంతమందికి టికెట్లు ఇచ్చేశారు, లేకపోతే బీజేపీలో అధికార ప్రతినిధులు ఎంతమంది వస్తారు, వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంతమంది వస్తారు, వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు నాయకులకు క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ఇక్కడ వాడుకోవాలా, వీళ్ళు డబ్బులు పెడతారు, వీళ్ళు రాజకీయం చేయగలుగుతారు అనేసి చాలా ఉంటుంది సార్. నాకు ఉంటుంది జనసేనలో కంటెస్ట్ చేయాలని, నాకు ఆ స్ట్రెంత్ ఉండాలా, ఫైనాన్షియల్ నాకు స్ట్రెంత్ ఉండాలా. ఈ రియాలిటీలో ఉన్నవాడైతే పార్టీకి చాలా లాయల్టీగా పనిచేస్తారు. లేదు మనకి ఏమీ లేకుండా బయటపడిపోదామంటే కుదరదు. రెండోసారి మీకు చిన్న సబ్మిషన్, ఒక టీం ఉంటుంది సార్. ఒక టీం అనేది ఇప్పుడు ఎన్డీఏ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ అనేది టీము. దీంట్లో బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఫీల్డర్స్ అని ముగ్గురు ఉంటారు. ప్రతి టీమ్ లో ముగ్గురు ఇంపార్టెంట్. వీళ్ళు ముగ్గురు పర్ఫార్మ్ చేస్తేనే ఆ టీం విన్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడన్నా బ్యాట్స్మెన్స్ అందరూ తలకి నెత్తికి మేము కొడితే చాలు, రన్స్ కొడితే చాలే, బౌలర్స్ తో పనిలేదు, ఫీల్డర్స్ తో పనిలేదు అన్నా కానీ ఆ టీం తెచ్చే పరిస్థితి ఉండదు. బౌలర్స్ చాలా ఆడుకున్నాక అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవాలి. అంతేగాని వదిలేస్తే అది అలాగో మళ్ళా వైసీపీ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఎదగడానికి అవకాశం ఇవ్వం కదా. ఎదిగితే జనసేన ఎదగాల, ఎదిగితే బీజేపీ ఎదగాల, ఎదిగితే టీడీపీ ఎదగాల. ఈ మూడే ఎదగాలని మేము అనుకుంటాం తప్ప ఒక టీంలో వైసీపీ ఎదగాలని ఎలా కోరుకుంటాం సార్? శత్రువుగానే చూస్తాం కదా 5 సంవత్సరాల మళ్ళీ. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు శత్రువులుగా చూస్తాం కదా. ఇంకోటి సార్, నా ప్రశ్న అది కాదండి. నేను వైసీపీ గురించి అసలు మిమ్మల్ని అడగలా. నేను మీరు చరిత్ర అది వైసీపీ అనే చరిత్ర, దాని గురించి నేను అడగట్లా. మనం వర్తమానంలో ఉన్నాం, వర్తమానంలో మాట్లాడుతున్నాం. మీరు చరిత్ర అని చెబుతూనే వైసీపీలో ఎవరు జాయిన్ అయినా వాళ్ళు చరిత్ర అయినప్పుడు వాళ్ళ గురించి కూడా చర్చించాల్సిన అవసరం కూడా. వాళ్ళు మీ దగ్గరకు వస్తే అది వర్తమానం అవుతుంది కదా. వాళ్ళు మీ దగ్గరికి, వాళ్ళ చరిత్రలోంచి మీ దగ్గరకు వస్తే వర్తమానం అవుతుంది. మీ దగ్గర జాయిన్ అయితే అది నేను మాట్లాడేది. రాకపోతే నేను మాట్లాడను. పార్టీకి ఏమో చరిత్ర అంటారు, పార్టీ నాయకులేమో వర్తమానం అంటారు. నేనంటున్నా, టీడీపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంది ఇది, మనం వాళ్ళ మీద పోరాటం చేసి మళ్ళీ మనమే వాళ్ళని మన జేబుల్లో కూర్చోబెట్టుకోవడం ఏంటని దాని మీద. సార్ మీరు అన్నట్టు డెఫినెట్లీ ఆ డిఫికల్టీస్ అయితే ఉంది సార్. ఆ డిఫికల్టీస్ ల్యాక్ ఏం కాదు. గ్రౌండ్ లో కూడా చాలా మంది లీడర్స్, వైసీపీ లీడర్స్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, జనసేన అనుకున్నప్పుడు వీళ్ళతో ఎందుకు తలనొప్పను, లేకపోతే చాలా మంది జాయిన్ అయ్యిండారు సార్. చెప్పాలంటే కేవలం ఈ పొత్తులో ఉన్నటువంటి కొంత అండర్స్టాండింగ్ వల్లే చాలా మంది జాయిన్ అవ్వలేదు. కానీ నిజానికి 3 పార్టీలు జోరు తీస్తే నా లెక్క ప్రకారం జనసేన కాదు, 3 పార్టీలు జోరు తీస్తే వైసీపీకి అసలు వైసీపీ కేడర్ కాదు కదా. రోడ్డు మీదకి వచ్చే వరకు రోడ్డు కనబడ్డు అదైతే ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంది సార్. ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంది కానీ బట్ అది ఒక స్థాయి దాటకుండా వాళ్ళ లెక్కలో వాళ్ళు ఉంటుంది సార్. 2024 తర్వాత 2025 వచ్చింది. అది ఎలాగైతే మారుతుంది. ఆయన అన్నమాట మీద మాట్లాడలా. ఇఫ్ జనసేన ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అనే
ఆ ఆస్పెక్ట్ లో ఆయన మాట్లాడారు. ఆయన జనసేన ఫామ్ చేసుకుని చెప్పలేదు సార్. మేము ఇండివిజువల్ పార్టీ కాదు కదా, ఇండివిజువల్ పార్టీ అయితే జనసేన స్పష్టంగా అన్నారండి. మళ్ళీ మీకోసం వేనా ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి, వారు ఏం మాట్లాడారు. ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫ్రీ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్. సో విన్నారు కదా, ఇఫ్ ఇట్స్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్ అన్నారు. మహేష్ గారు నేను జాగ్రత్తగా వినే పెడతానండి అది. అవసరం లేదు సార్, ఇప్పుడే వాడారు సార్, ఇప్పుడు వాడారు. ఇప్పుడంటే కండిషన్ ఇఫ్ జనసేన గవర్నమెంట్ అన్నారు. లోపల ఆస్పిరేషన్ ఉంటేనే ఆ కండిషన్ బయటకు వస్తుంది. జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయాలని అనుకుంటుంది, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఒక పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయాలని కోరుకోవట్లు తప్పే లేదు. నేనైతే ఐ ఫుల్లీ ఎండోర్స్. కాదు వాసుదేవన్ గారు, అసలు వాసుదేవన్ గారు జనసేన పార్టీ కార్యకర్తలందరూ కోరుకునేది ఏంటి? ఆయన సీఎం కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అని ఎక్కడికి పోయినా అరిచేది ఏంటి? సీఎం అని అరుస్తున్నారు. అయ్యే చంద్రబాబు నాయుడు సీఎం, ఆయన పెద్దవాడు ఉన్నాడు, బాగుండదు అని ఆయన సరిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కోరుకునే దాంట్లో జనసేన, ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, జనసేన అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పేది. రాజకీయ పార్టీ సమస్య. అందుకనే కదా పవన్ కళ్యాణ్ తన రూపాన్ని కూడా మార్చుకొని ఇప్పుడు హిందూ ఎజెండాని తీసుకొని మన సనాతన ధర్మం వ్యవహారం ఇవన్నీ బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే కదా. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. బీజేపీ మీద వెళ్ళిపోవడం తప్పితే రైట్. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు సార్ ఇప్పుడు మీరు ఎట్ట చేస్తారంటే మార్నింగ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో తెల్లవాటుతో లేసి ఉదయమే జోకులు, బ్రహ్మాండమైన జోకులు వేస్తారు. సోది చెప్తాము, జరగండి చెప్తాము, జరిగేది చెప్తామని సోది చెప్తారు వాళ్ళు. మీరేం చేస్తారంటే తెల్లారితో లేచి పుల్లలు పెట్టేదానికి ఉంటారు సార్. ఆయన మాట్లాడారు, నేను మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడింది నేను చూపించా, మీరు సరిగ్గా వెళ్ళలేదని రెండోసారి ప్లే చేశాం. ఆయన మాట్లాడారు. మేము కొంచెము మీరు మీ ట్రాప్ లో మేము పడలేదు కాబట్టి సరిపోతుంది, కానీ మీ ట్రాప్ లో కానీ మేము పడినాం అనుకో అంతే అవుట్. కానీ ఒకటి మాత్రం నిజం సార్, మాకు జనసేనలో చేరినా, బీజేపీలో చేరినా, తెలుగుదేశంలో చేరినా మాకు గుస్సా లేదు, బుస్సా లేదు, ఏమీ లేదు. కానీ మేము కోరుకునేది ఏమంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు, అంటే మమ్మల్ని మీన్స్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను ఎవరినైనా కూడా 5 సంవత్సరాలలో ఇంట్లో నుండి బయట రానియకుండా, బయట వస్తే కుళ్ళబొడి చేసి కేసులు పెట్టి లోపలేసి మా మీద దాడులు చేసినటువంటి ప్రధాన నిందితులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం తీసుకోకూడదు అనేదే మా అజెండా అన్ని పార్టీలది. సరే, మీ ఎజెండా అదే. నేను మళ్ళీ చెప్తున్నా, స్వయంగా మీరు బాధితులు. మరి మిమ్మల్ని బాధించిన వాళ్ళు ఇవాళ తిరుపతి వైసీపీ నుంచి వచ్చి చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఒంగోలులో చూస్తే దామచర్ల జనార్దన్ గారు, మీ ఎమ్మెల్యే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. ఆయన ఓపెన్ గా మాడతారు. ఆయన దాచుకోరు మనసులో. జనార్దన్ గారు ఏంది తీసుకొచ్చి రావటం, భూ కబ్జాలు బెదిరించి ఇల్లు వాకిళ్ళు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కారణంగాని ఆందోళన చేసిన మీరు ఇవాళ మీ పక్క పార్టీలో ఆయన చేర్చుకోవటం మీద మీరు ఓపెన్ గా మీ ఎమ్మెల్యే మాట్లాడాడు. కార్యకర్తలు మాట్లాడటం ఏముంది? మీ ఎమ్మెల్యే మాట్లాడారు. అదే కదా నేను చెప్పా, అంతేగాని నేను కొత్తగా సృష్టించి చెప్పింది ఏం లేదు. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అక్కడ తీసుకున్నంత మాత్రాన వాళ్ళని ఏదో పెద్ద నాయకులు చేయడం అక్కడ కేడర్నే నాయకులు చేస్తారు. వాళ్ళు వస్తారు, సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తారు అంతే. కాకపోతే నేనేం చెప్తానంటే మా 3 పార్టీలు కూడా ఎవరు ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినా, ఎవరు విభేదాలు సృష్టించాలనుకున్నా ఇక్కడైతే విభేదాలు ఏమో రావు. ఒకటి. రెండోది వచ్చి ఎవరైనా కూడా రాజకీయ పార్టీ కదా సార్ ఇది. బీజేపీ అయినా రాజకీయ పార్టీ, తెలుగుదేశం అయినా రాజకీయమే, పవన్ కళ్యాణ్ గారైనా రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలు ఉమ్మడిగా కలిసి ఉంటూనే వాళ్ళ పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకునేది అనుకుంటారు. ఇప్పుడు మహేష్ చెప్పినట్టు క్రికెట్ ఆడేటప్పుడు ఏం చేస్తారు, ఉమ్మడిగా
టీము గెలవాలని ప్రయత్నం చేస్తూనే వాళ్ళ కేడర్ పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తారు, అది తప్పులేదు. దాంతో పాటు ఇప్పుడు మీరు 2 సార్లు PCR దగ్గర నుండి ప్లే చేసి చూపించారు. దానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా చూపించాలి కదా. అవన్నీ 4 రోజులు చూపిస్తున్నాం కదా, ఈ రోజు తీసుకున్నాం కాబట్టి చూపించాం. అసెంబ్లీలో ఏం చెప్పారు సార్? అసెంబ్లీలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ఆయన ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఆయనతో కూడా కలిసి నేను ప్రయాణం చేయాలని ఉన్నాను అనేది కూడా ఉంది కదా. అంటే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడాడు అని. ఇప్పుడు నేను మా పార్టీ రూలింగ్ చేసేయాలా అని చెప్పి ఇప్పుడు రైట్. సురేంద్ర నాయుడు గారు అలాగే మహేష్ గారు, మీ ఇద్దరికి ఒక ప్రశ్న అండి, ఒక్క నిమిషం, మీ ఇద్దరికి ఒక ప్రశ్న. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్న, ఏమండి ఫైనల్ గా వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్న నాయకులు, కార్యకర్తలు రేపు ఎప్పుడో ఐ థింక్ ఈ నెలలో కుంభమేళ, ఈ నెలలోనే వచ్చే నెలలో కుంభమేళ జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రత్యేక రైళ్లలో తీసుకెళ్లి గంగా స్నానం చేయించి పునీతులను చేసి వాళ్ళని పరిశుద్ధులను చేస్తున్నారా, చేయబోతున్నారా మీరు? ఏమన్నారు? కుంభమేళలో గంగా స్నానం చేయించి పరిశుద్ధులను చేయబోతున్నారా వాళ్ళందరినీ అంటున్నా వైసీపీ వాళ్ళందరినీ? ఇప్పుడు మేము నాటిన మొక్కలు మా దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వేరే దగ్గరికి పోయే కొద్దికి అవి గంజాయి మొక్కలు అవుతున్నాయి. తిరిగి మళ్ళా మా దగ్గరికి వస్తే నాయకుడు ఎలా ఉంటాడో కింద కార్యకర్త కూడా అలానే ఉంటారు సార్. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ విధంగా నాయకుడు అంటే ఒక పార్టీలో చేరినప్పుడు సార్ మీరు వాళ్ళని స్వాగతిస్తున్నారు, వాళ్ళని పిలుస్తున్నారు, అంతే కదా? ఆ పార్టీ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు దొంగ కూడా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి సార్, నా దగ్గరికి దొంగ వచ్చాడు అనుకో, నా మైండ్ సెట్ అనుకూలంగా మారిపోతాడు. దొంగ కూడా నా దగ్గర మారలేదంటే ఇమ్మలేడు, వెళ్ళిపోతాడు. అంతే ఇక్కడ కూడా. రైట్. శ్రీకాంత్ గారు ఫైనల్ గా చెప్పండి. శ్రీకాంత్ గారు, చాలా ఉన్నాయి అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. జనసేన తీర్థం పుచ్చుకుంటే చెప్పా కదండి, ఇప్పుడు వీళ్ళని కుంభమేళాకి ప్రత్యేక రైళ్లలో తీసుకెళ్తున్నారు. అదే కుంభమేళాకి వెళ్ళి వాళ్ళు పునీతులే వస్తారు. శ్రీకాంత్ గారు మీరు కూడా వెళ్తున్నారా కుంభమేళాకి? వాసుదేవన్ గారు, పాపం ఈ విషయంలో అయితే తెలుగుదేశం వారు చాలా అసంతృప్తితో, వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పా బాగా క్లారిటీగా, ఎన్నికల ముందు ఎన్నికల ముందు చేరారు, కానీ టికెట్లు రాని వాళ్ళు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అయిపోయిన తర్వాత అది మునిగిపోయే నావా అని తెలుసుకున్నారు. అందరూ కూడా ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గాని, అడారి ఆనంద్ గాని, గెంజి చిరంజీవి గారు గాని, మళ్ళీ మన మంగళం ఇతను గాని, మన ఇది పురంధేశ్వరి మన జయమంగళం వెంకటరమణ గాని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు ఎప్పుడో ఏమైపోతారు, మన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎప్పుడు ఫీల్డ్ లెక్క వస్తారో తెలియదు. ఒక్కటి మాత్రం విషయం, చిరంజీవి గారు పార్టీ పెట్టి వారు సీఎం కావాలా అనుకున్నది వారి ధ్యేయము. కానీ ఆ ధ్యేయాన్ని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రూపంలో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఇది మునిగిపోయే నావా తెలుగుదేశము. దీన్ని మునిగిచ్చి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జమిలీ ఎలక్షన్స్ జమిలీలోకి వాళ్ళు వచ్చేస్తారు. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు ఎన్నికలలో ఈ రోజు వస్తారు, రేపు టికెట్ లేకపోతే మళ్ళీ పార్టీలో వచ్చి చేరుతారు. ఆ రోజు ఏదో కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మరి సొంత గుడికి చేరినామని వచ్చేస్తారు అంతా. రైట్. సురేంద్ర నాయుడు గారు ఫైనల్ గా ఒక విషయం, సురేంద్ర నాయుడు గారు నుండి ఈ రోజు వరకు చాలా మంది సురేంద్ర నాయుడు గారు మీకు ప్రశ్న ఉందండి. సురేంద్ర నాయుడు గారు యూ హ్యావ్ ఏ క్వశ్చన్ అండి. సరే సురేంద్ర నాయుడు గారు ఓకే. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఒక ప్రశ్న. 2 అంశాల్లో ఇందాక మీకు డిబేట్ స్టార్ట్ చేసిన అభినందనలు. ఒకటి 931 కోట్ల రూపాయలతోటి అత్యంత ధనిక సీఎం చంద్రబాబు గారు ఒకటి. రెండోది 1 కోటి మంది సభ్యత్వానికి దగ్గరలోకి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా అప్రిషియబుల్. ఇది నిజంగా ఆయన గ్రౌండ్ వర్కే. ఆయన వేసిన పునాది ఈరోజు ఇంత పెద్ద భవనం 2 రాష్ట్రాల్లో నిర్మితం అవడానికి కారణం.
రీజనల్ పార్టీస్లో 1 కోటి మంది సభ్యంతో చేరుకోవడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. రేపు మాపు గిన్నిస్ వాళ్ళు అమరావతి కూడా వచ్చి అది రికార్డ్ చేసుకుని వెళ్తారు, డౌట్ ఏం లేదు. ఈ 931 కోట్ల మాట ఏంటంటే ఏడీఆర్ వాళ్ళు ఎందుకు అట్ట చేశారు? ఎందుకంటే చాలా మంది రిచెస్ట్ సీఎంలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నారుగా, ఆయన వదిలేసి ఈయన మాట ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు ఏడీఆర్ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా కుట్ర చేసి వాళ్ళు చేయించాడు ఇది? ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండరు కదా సార్. ఎవరో ఏదో రాసుకుంటా ఉంటారంటే దానికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉంటారు. రిచెస్ట్ సీఎం ఎలా రిచెస్ట్ సీఎం అంటే ప్రజల మన్నలను దోచుకునే దాంట్లో రిచెస్ట్ సీఎం, పేదవాడిని కాపాడేదాంట్లో రిచెస్ట్ సీఎం, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసే దాంట్లో రిచెస్ట్ సీఎం, అమరావతి. సురేంద్ర నాయుడు గారు మీకు నామినేటెడ్ పోస్ట్ ఖాయం అండి, ఇంతకన్నా గొప్ప